అంటే ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగుల పంచాయతీ నడుస్తున్నది. ఈ పంచాయతీల మళ్ళీ ఇంకో పంచాయతీ వచ్చింది. ఉం? రోడ్డు పక్కన టీజీపీఎస్సి ఓఎంఆర్ సీట్లు దొరికినాయి. పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే వద్ద ప్రత్యక్షమైనాయి. హాస్టల్ వార్డెను పరీక్ష జవాబు పత్రాలుగా గుర్తించరు. ఉం? విచారణ జరపాలని పోలీసులకు టీజీపీఎస్సి ఆదేశించింది. అయితే ఈ ఓఎంఆర్ సీట్లు ఎట్లా బయటకు వచ్చినాయి? రోడ్డు పక్కన ఇది పీవీఆర్ ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ పోయే రూట్ ఫ్లైఓవర్ ఉంటుంది. హైయెస్ట్ది ఎంటైర్ తెలంగాణలో అదే హైయెస్ట్. 20 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది దాదాపుగా. సో ఆ ఎక్స్ప్రెస్ వే పైన పొద్దుగాల దర్శనమైనట్టు ఇది దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఇప్పుడు టీజీపీఎస్సీ అంటే ఏంది? ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? టీజీపీఎస్సీకి ఎవరు ఉన్నారో ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ పట్టుకోవాలి ఇప్పుడు. అంతే కదా? సో డిమాండ్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. సో ఇప్పుడు దీన్ని ఈ తెలంగాణ ఇండియన్ పార్టీ వాడుకోవడానికి దొరికిన ఫస్ట్ ఛాన్స్. అంటే రేవంత్ రెడ్డి దించడానికి, లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన 7 దోషుల మన్నెత్తిపోయడానికి ఉన్న మొదటి అవకాశం. మరి ఇది చూసుకోవద్దు మీరైతే. అంటే ఎవరికైనా తెలుసో తెలియదో ఇంకా వార్త మీ దగ్గర ఏరిందో చేయడానికి ఈ వార్త మీ ముందర పెట్టాం. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షల ఓఎంఆర్ సీట్లు కుప్పలుగా రోడ్డు పక్కన పడి ఉండడం కలకలం రేపింది. హైదరాబాద్లోని పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో పిల్లర్ నెంబర్ 230 నుంచి 240 వరకు దాదాపు 10 పిల్లర్లు శనివారం సాయంత్రం ఓఎంఆర్ సీట్లు ప్రత్యక్షం అవడం చర్చనీయాంశంగా మారింది. వీటిలో హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయంట, పేపర్ కోడ్ ఉందంట, సెంటర్ కోడ్ ఉందంట, అభ్యర్థుల పేర్లు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారట. హాస్టల్ వెల్ఫేర్ ఆగిరే మొత్తం చదువుతుంది. హాస్టల్ వెల్ఫేర్ అట ఏడుంది పేపర్. రోడ్డు పక్కన ఓఎంఆర్ సీట్లు మొదటి పేజ్ తర్వాత అట ఆఫీసర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2018 సంబంధించి 2018 సంబంధించినవిగా గుర్తించినట్టు వెల్లడించారట. ఈ వ్యవహారం టీజీపీఎస్సీ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని విద్యావేత్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు మండిపడుతున్నారు. సో ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే పోటీ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను నియామక ప్రక్రియ పూర్తయిన 3 ఏళ్ల వరకు భద్రపరుస్తారు. ఆ తర్వాత ప్రత్యేక కమిటీ సూచనలు నిర్దేశిత నిబంధనల ప్రకారం జవాబు పత్రాలను నాశనం చేయడమో ముక్కలు చేయడానికో పంపుతారు. కానీ పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో ఓఎంఆర్ సీట్లు దర్శనమివ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. వెంటనే విచారణ జరపాలని టీజీపీఎస్సీకి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును ఆదేశించారు. 3 రోజుల్లో నివేదిక అందించాలని కోరారు. ఈ విచారణలో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే బాధ్యులపైన చర్యలు తీసుకోవడం కాదు, మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు నడుపుతున్న రేవంత్ రెడ్డి అతి తొందరగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అంటే విద్యాశాఖ మంత్రి అంటే ఎవరు రాజీనామా చేయాలి? ఎవరి దగ్గర ఉంది విద్యాశాఖ? అంటే నల్లమల్లపురి గారు రాజీనామా చేయాలి. ఇప్పుడు అంటే పండబెట్టి తొక్కుకుంటా వచ్చిన మొనగాడు మా అన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఇప్పుడు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మందికి సోమవారం మనకు మంగళవారం అంటే నడవదు కదా. సో అందరికీ ఒకటే సామెత వర్తిస్తుంది. సో ఏదైతే నిన్నమన్నదాకా ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ సర్కార్లో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, పేపర్ లీక్ ఎందుకంటే మరి ఓఎంఆర్ సీట్లు కూడా లీక్ అయినట్టే. అది కూడా విద్యాశాఖకు సంబంధించింది. టీజీపీఎస్సీ మరి చైర్మన్ కూడా రాజీనామా చేయాలి, ప్రక్షాళన చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఢిల్లీలో ప్రక్షాళన చేసిరట, మరి గలీల ప్రక్షాళన ఎప్పుడు. సో ఈరోజు ఈ వార్త రావడం ఇదే సందర్భంగా మరి ఈ పేపర్ లీక్ అంశం, ఈ పార్టీ ఉట్టడము, ఈ పేపర్ లీక్ అంశం కూడా బయట కొట్టేది వచ్చింది. పేపర్ బదులు ఓఎంఆర్ సీట్లు లీక్ అయినాయి అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2018 అని చెప్తున్నారట. 2018 అయితే మరి దాన్ని ఒక ప్రత్యేక సూచనల ప్రకారం అధికారులని వాళ్ళ సలహాల సూచనలు తీసుకొని దాన్ని ముక్కలు చేసి పారేసేది. ఎట్లున్నాయి అట్ట దొరికినాయి అంటారు అంతే. ఒకవేళ నిజంగా 2018 అయితే అది నిజమా కదా మనకు అక్కడ చూసిన జనాలకు తెలియాలి. మార్నింగ్ ఈరోజు వచ్చినా కానీ ఆడంగా రాలి, ఆ రూట్లో వస్తే దొరుకుతుండే ఇలా. సో రేవంత్ అన్న ప్రభుత్వానికి మరి అతి తొందరలో దీని సెగ తగిలే అవకాశం కనిపిస్తా.
ఈ సెగ తగిలితే రేవంత్ తట్టుకుంటాడా? కాంగ్రెస్ అధిష్టానం తట్టుకుంటుందా? ఎందుకంటే నిన్న మొన్న ఢిల్లీలో మీరు ఏ గలీజ్ పనులు అయితే చేసిరో గలీలో గదే గలీజ్ పనులు మనకు కనిపిస్తాయి. మరి ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల తరపున ఒక పార్టీ పుట్టింది. ఇప్పుడు ఆ రేపు భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసినప్పుడు గిట్నే బయటకు వస్తే ఎట్లా? ఇలా గతంలో రాసినయా ఇప్పుడు నిన్నమాన రాసినయా కూడా తెలియదు. వీళ్ళు రాసుకురు పేపర్ 2018 అని. ఇప్పుడు ఇక మేము విచారణ చేస్తాం, మేము దోషుల్ని శిక్షిస్తాం కాదు, దోషుల్ని నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా శిక్షించడానికి రెడీ అయ్యారు. అది శిక్షలు పడుతున్నాయి, కానీ యాక్సెప్ట్ చేయలే యువత ఈ దేశంలో. లేదు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే, విద్యాశాఖ మంత్రి వైఫల్యం అని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పి నిరసనలు చేసిరు దేశంలో. సో ఇప్పుడు ఇది కూడా రేవంత్ రెడ్డి వైఫల్యం అని చెప్పేసి కూడా రేపు కరాఖండిగా దీక్షలో ధర్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి రేవంత్ అన్నకు నిజంగా అంత అవకాశం ఇస్తారా? ఇస్తే రేవంత్ రెడ్డి వాడుకునే సత్తా ఉందా? చెప్పాలనే అసలే ఎందుకేమైంది, కంటిన్యూషన్ పోతాను. ఇది మెయిన్ న్యూస్. అయితే ఇక మన దీనికి ఇంకొక వార్త కూడా చెప్తా. రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు చేయాలంటే మరి మనకు మందికి చెప్పినా కదా, మందికి చెప్పిన నీతులు మనకు కూడా వర్తించాలి కదా.